ఇలాంటి సాంప్రదాయాలు మీకు కూడా ఉన్నాయా? యాక్చువల్లీ మామిడి పళ్ళు రాగానే అందరూ మాక్సిమం ఏం చేస్తారు? ఏదో ఒక శనివారం రోజు దేవుడి దగ్గర మామిడి పళ్ళు ప్రసాదం అలా పెట్టేస్తారు కదా! కానీ మా ఇంట్లో మాత్రం డిఫరెంట్. ఏంటంటారా? యాక్చువల్లీ మేము వారాలు చేస్తామనమాట. అంటే సేమ్ లైక్ సంక్రాంతికి ఎలాగైతే చేస్తామో కలగూర, పరవాన్నం, పొంగడాలు సేమ్ లైక్ అలాగే ఇక్కడ కూడా చేస్తామనమాట. సో ఇవన్నీ చేసి కూడా ఆ దేవుడికి అలాగే ఆ పెద్దలకి కూడా అన్నీ సమర్పిస్తామనమాట. ఇలా చేసిన తర్వాత రోజు మళ్ళీ సూర్యదేవుడికి పళ్ళైతే ఇసురుతామనమాట. అది భలే సరదాగా ఉంటుంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో రేపైతే అప్లోడ్ చేస్తాననమాట. ఇలా ఈ పూజలన్నీ అయ్యేంత వరకు కూడా మేము ఎవ్వరం కూడా ఒక్క మామిడి పండు కూడా తినమండి. అఫ్‌కోర్స్ మాక్సిమం ఎవరు తినరు ఇలాగా. కాకపోతే మేము కూడా కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటామనమాట. నాకైతే ఇలా చేస్తారని అయితే పెళ్ళికి ముందు తెలీదండి. పెళ్లి తర్వాతే ఇదంతా తెలిసింది. నాకు మాత్రమే కాదు మా తోటికోడళ్ళందరికీ కూడా మా పెళ్ళిళ్ళు అయిన తర్వాతే ఇలా కూడా చేస్తారు అని అయితే తెలిసిందనమాట. అలాగే మా పిల్లలైతే చూసారా ఎంచక్కా రెడీ అయిపోయారు. అండ్ రేపటి నుండి అయితే మామిడి పళ్ళు తినేయొచ్చని హ్యాపీగా కూడా ఉన్నారనమాట. మా చిన్నోడైతే డాన్సులు కూడా వేసేస్తున్నాడు చూసారా.